వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదోడికి ఇల్లు కట్టించిన పోలీస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. రమ్య నర్సింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయాలంటూ అమ్మాయిలకు రక్షణ కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన. గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్సీబీకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత. 135 ఏళ్ల చార్మినార్ చరిత్ర గాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేపట్టిన హైదరాబాద్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలువురు ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 అలవెన్సెస్ ప్రకటించాలన్నారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సేవలు చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ పాల్గొన్నారు. కింద కూర్చొని తీస్తే మొత్తం వస్తుంది బోర్డు. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లుగా ఫిక్స్డ్ వేతనం కావాలి, బాధ చూసుకోవద్దన్న డిమాండ్ తోటి మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తుండగా ఇక్కడ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో మమ్మీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం లేచి సంతకాలకు రావాలి, మళ్ళీ వెళ్తారో ఏంటో అన్నట్టుగా పిలుపునిచ్చారు. అంటే మేము ఏదో గొడవ కాదుగా పోయేది, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, ఆశా వర్కర్లకి పని భారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్డ్ వేతనం ఎందుకు అడుగుతున్నా అంటే పారితోషికం అంటే ఈ బుక్కి ఇంత, ఈ ఎక్స్కి ఇంత అని పెడుతున్నారు. అట్లా కావద్దు, ఏ పని చేసినా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, నైట్ అనక పగులనక చేస్తున్నాం కనుక ఫిక్స్డ్ వేతనం కావాలని అడగటానికి వెళ్తున్నాము. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే, మేము సమ్మె కాలంలో సమ్మె చేస్తుండగా అమ్మ ఆశా అక్కలు నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను 18,000 మీకు ఇస్తాను, నాకే ఓట్లు వేయాలి, మీరు ఊళ్ళల్లో చెప్పండి అమ్మా అని అడిగాడు అన్న. మేము అదే ప్రకారంగా రేవంత్
అడిగాము, ఓట్లు వేసాము, గెలిపించాము. కాంగ్రెస్ వచ్చిందని కూడా మేము సంబరం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదే ఆడపడుచులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఏడిపోయారు. కనీసానికి మేము అడగటానికి వస్తుంటే కూడా మధ్యదారిలో మమ్మీని అరెస్టు చేశారు. ఇంతకుముందు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మీని ఇంత కఠినంగా మాత్రం ఎప్పుడు ఇట్లా అరెస్టు చేయించలేదు, జైల్లో పెట్టలేదు, ఇట్లా నైట్ పూట ఉంచలేదు. అప్పుడు 10 సంవత్సరాలు చేసాము, కానీ ఇబ్బంది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంతకు రేవంత్ అన్న వచ్చి 7 నెలలు కాలేదు. మేము ఓట్లేస్తే గెలిచి మమ్మీని ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? మేము వేసాము, ఇల్లు తిరిగి వేపించాము, కానీ మమ్మీని అరెస్ట్ చేసుడు ఎక్కడిది? మాకి పారితోషికం వద్దు, భిక్షుడు వేతనం కావాలని మేము కోరుతున్నాము. న్యాయంగా కోరుతున్నాం కనుక మాకి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు మాకి న్యాయం చేయాలని కోరుతున్నాము. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో 13 సంవత్సరాల బాలుడు భూక్య జీవన్ మృతి. డెంగ్యూ జ్వరం వస్తే హన్మకొండ చక్రవర్తి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన బాలుడి తల్లిదండ్రులు ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చి వైద్యులు బాలుడికి 1,00,000కు పైగా ప్లేట్లెట్స్ ఉన్నాయని ఓవర్డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతోనే బాలుడు మృతి చెందాడని పేరెంట్స్ ఆరోపణ చేశారు. పుట్టినరోజు జరుపుకున్న 4 రోజులకే బాలుడు మృతి చెందడంతో పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడిది చంద్రావుపేట మండలం మోదమాణిక్యం తండా. నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్నారు మైబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు. పెద్దానగరం గ్రామానికి చెందిన నిరుపేద అంధుడు మందుల నాగన్న పాటలు పాడుతూ పొట్ట గడుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తన తల్లి అస్వస్థకు గురి కావడం, కుటుంబం దీనస్థితి పాటు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఎస్ఐ ద్వారా సంబంధిత విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇంటి నిర్మాణం చేసేలా చొరవ తీసుకున్నారు.
కొంతమంది దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇంటి నిర్మాణం అప్పగించడంతో పాటు నిత్యావసర వస్తువులను వారికి అందించారు. స్వయంగా ఎస్పీ గృహప్రవేశానికి హాజరై ఎప్పటికీ మా సహాయ సహకారాలు మీకుంటాయని అంధుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పోలీసులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ విశ్వాపనాని జుహ్వాద్రజగపాదాని సాదాం సాశిషాదవినమిచ్చమానః పరమజ్జదోపరాదివేశ విశ్వకర్మా మనసాయద్విహాయ ధాతాయాతాసామంద్రియత్ర వంజరసింబల ఏకమాహో గోణాపితా జనితాయో విరాతాయో రస్యజోభ్యాసజ్జసానాం వాం యతస్మోర్పుడికాలం ఫ్రెండ్స్ వాం ద్రవంతే రాజావరణా ద్రవంతే వాపవస్పనే ద్రవంతైంద్ర చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం క్లాప్స్ నూతన గృహప్రవేశమంగత్వేనాదేవి ఓం నమః సకలాక్షేమ ధైర్య విజయ ఆభయాయుధారోగ్యస్తైశ్వర్య భోగభాగ్యాది బలం అలా పోండి సార్ దండం పెట్టుకోవాలి రైట్ బృహస్పతి ప్రసూదాస్థానం ముంచందగుమ్మసః ఫలం మనోరథం ఫలం సమర్పయామి నూతన వస్త్రైత్వం దదామి సమర్థకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహాణాం ఏ నూతన వస్త్రైత్వం దదాతు యతు ద్రవంతే రాజావరణా కాచనా ఈ చాలా మంది ఇక్కడ మన దగ్గర స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత తమ డిపార్ట్మెంట్ తోటి ఇటు గ్రామ ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఉంటారు. మరి ప్రత్యేకంగా ఇటు కార్యక్రమాలు తను చుక్కల ధరను నేనురా ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్నగలు కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్నగలు కర్రు పెట్టి పొలము దున్నలే. పెట్టుకోరండి వాళ్ళు ఒక్కొక్కరు మా పాలిటి శత్రువులు అయిపోయింది.
శ్రీశైలం డ్యాం ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో 3 గేట్లు ఎత్తిన అధికారులు తొలుత 30వ తేదీ గేట్లు తెరవాలని అనుకున్నారు. శ్రీశైలం కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో ఈరోజు సాయంత్రం డ్యాం అధికారులు 4 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. నీళ్ళు వచ్చినట్టే రావట్లేదు అలెక్స్ కింద ఏరియా మొత్తం బోల్తే పడింది భూపాలపల్లి అంగడిమణి మైదానంలో నిషేధిత గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులు అరెస్ట్. వారి నుండి 83,375 రూపాయల విలువ చేసే 3 కిలోల 335 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్న పోలీసులు. ఈరోజు ఉదయం ఇన్ఫర్మేషన్ మీద భూపాలపల్లి ఎస్ఐ సుధాకర్ తన ఫోర్స్ తోటి వెజిటేబుల్ మార్కెట్ భూపాలపల్లిలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 3 పర్సన్స్ అనుమానాస్పదంగా ఆడ దొరికారు. వాళ్ళను చెక్ చేస్తే పేర్లు ఏంటంటే వాళ్ళు దేవర కిషోరు, అతను మన కాశీపల్లి భూపాలపల్లి, అదేవిధంగా మోకిడి అజయ్, ఇతను కూడా కాశీపల్లి భూపాలపల్లి ప్రాపర్. తర్వాత 3rd పర్సన్ రెడ్డబైన అరవింద్ అని చెప్పి ఇతన్ని రంగాపూర్ హుజరాబాద్ దగ్గర, వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా 3 kgs 335 grams కూడా దొరకడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనికి మానిటరింగ్ చేసిన ఎస్ఐ గారిని, తర్వాత సుధాకర్ ఎస్ఐ, ప్రసాద్ ఎస్ఐ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భూపాలపల్లిలో ఎటువంటి గాంజాయి కూడా లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలనకు అందరం కృషి చేస్తాం. మన ఇండియన్ రియల్ హీరో సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 100 అడుగులతో 1200 మంది విద్యార్థులతో సోను సూద్ చిత్రపటం అద్భుతంగా వేయడం జరిగింది. ఈ చిత్రం సోను సూద్ పుట్టినరోజుకి అంకితం చేసినట్లు పూరి ఆర్ట్స్ మరియు హాకింగ్ స్కూల్ తెలియజేశారు.
గత కొన్ని నెలలుగా పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి బసవంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని సందర్శించి వారం రోజులుగా ప్రారంభిస్తామని డిమాండ్ చేయగా నేడు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వక కార్మిక సంఘాల నేత కౌశిక హరన్నను ఉదయమే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాగా ఆ పిలుపును అందుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంతర్గం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. వాస్తవానికి కూడా ఆ మట్టిని ఒలిగించి పబ్లిక్ అనుకూలంగా చెప్తామని అనుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఒక మాట మాట్లాడరు లేకుండా దొబ్బేసుకుంటే తీసుకుపోతారన్న. ఈ రోజున బ్రిడ్జ్ కంప్లీట్ అవుతానా ఇక్కడ యాక్సిడెంట్ అవుతాయి. యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు బాధ్యత వహిస్తారా? బీఆర్ఎస్ పార్టీ కార్మిక నాయకులు సీనియర్ నాయకులు కౌశికరన్న పిలుపు మేరకు మరి మేమందరం మండలాల నుండి వచ్చి ఈ బ్రిడ్జి ఓపెనింగ్ కొరకు మరి అందరం సహమతం అయినాం. మరి టైం ప్రకారంగా మేము అందరం వచ్చినందుకు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన ఉద్దేశంతో నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఆపడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకత. ఎందుకంటే ఈ బ్రిడ్జి ఓపెనింగ్ అయి దాదాపు ఒక 4-3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది. కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి కూడా మరి ఎందుకు కాలయాపన చేస్తుందో ఇది అర్థం కావాలని లేదు. దానికి వ్యతిరేకంగా మరి మా ప్రియతమ నాయకులు కౌశికరన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మరి మేమందరం కార్యకర్తలు వచ్చి అక్కడ దాన్ని ఓపెనింగ్ చేద్దామంటే పోలీసులు నిరంకుశ పాలనతోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండి వాళ్ళను పోలీసులు బందోబస్తు పెట్టి మరి ఇక్కడ ఆపులు కరెక్ట్ కాదు. మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం. ఏదైతే ప్రజల కొరకు ఇబ్బంది అవుతుందో దాన్ని రోడ్డు విషయం మరి తొందరగా ఓపెన్ చేయడానికి కూడా దాదాపు 4 రోజుల నుంచి పిలుపు చేయడం జరిగింది. మరి దాని ద్వారా మన లోకల్ ప్రజలు చాలా ఇబ్బంది పడి యాక్సిడెంట్ కూడా జరిగినాయి. చాలామంది చనిపోయారు. ఇది ప్రజా వ్యతిరేకంగా మేము భావించి మరి దీన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని మా నాయకుడు కూడా అరెస్ట్ చేసుడు, కౌశికరన్నను కూడా హౌస్ అరెస్ట్ చేసుడు మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము భావిస్తున్నాం. వెంటనే మరి మా హరణను కూడా హౌస్ అరెస్ట్ విడుదల చేయాలి. ఏదైతే మా కార్యకర్తలందరినీ మరి ఈరోజు పొద్దున ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేసిరో బేరుసేరుగా విడుదల చేయకపోతే ఇంకా రాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం. జై బీఆర్ఎస్ పార్టీ, జై తెలంగాణ,
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.